హలో, ఇది ఎలకల మందు, ఇది డే టైప్ అండ్ స్లీపింగ్ టాబ్లెట్స్, ఇది పాయిజన్, ఇవి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్స్. ఏయ్ ఆగు, ఎవరు నువ్వు? ఏంటిది ఇదంతా? ఇందులో ఏది వాడితే త్వరగా చచ్చిపోతారో త్వరగా చెప్పండి, నాకు టైం లేదు. ఫాస్ట్. పోదులే గాని ఇవన్నీ ఓకే, ఈ ఫ్లైట్ టికెట్స్ ఏంట్రా? అదా, ఇప్పుడు ఢిల్లీలో మంచు పొల్యూషన్ ఎక్కువ అంట కదా, ఆ రోడ్ల మీద 3 రోజులు తిరిగితే ఆటోమేటిక్ గా పోతారంట కదా, అక్కడికి వెళ్ళిపోదామని పనిలో పని ఢిల్లీ కూడా చూసినట్టు ఉంటది కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏముంది, బీటెక్ వచ్చావు, వయసు ఉరకలేస్తా ఉంటది, లవ్ గివ్ అని ఏ అమ్మాయి వెనకాల తిరిగావనుకో బెండు తీస్తాను మా అమ్మ అంటది. చూసుకునేదేదో మంచి రిచ్ అమ్మాయిని చూసుకోరని మా బాబు అంటాడు, మన కులపు అమ్మాయినే చూసుకోరా అని మా ముసలి అంటది. నేనేమో ఆల్రెడీ లవ్ లో ఉన్న నా ఫ్రెండ్ చూసి అసలు ఈ లవ్ గివ్ ఏం వద్దురా బాబు అని డిసైడ్ అయ్యా. కానీ ఏముంది, ఆ తర్వాత నా లైఫ్ లో ఒక పిల్ల వచ్చింది, నన్ను డిస్టర్బ్ చేసింది, నేను కూడా ప్రేమించా. ఇప్పుడేమో అర్ధాంతరంగా నన్ను వదిలేసింది. నేను చచ్చిపోవాలండి, నాకు టైం లేదు. వీటిలో ఏది బెస్టో చెప్పండి, ఇదా పోనిదా, త్వరగా చెప్పండి అండి. చదువులే గాని ముందు నీ లవ్ స్టోరీ ఏంటో చెప్పు. సూసైడ్ చేసుకోలేవద్దో నేను డిసైడ్ చేస్తా. తను ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా తను ఇలానే పీకింది చూడండి. ఆగండి, కథలో తన ప్లేస్ లో మిమ్మల్ని ఊహించుకోండి, అప్పుడు నా పెయిన్ మీకు బాగా అర్థం అవుతుంది. సర్లే ఏడు. ఆ రోజే నేను ఫస్ట్ టైం పారుని చూసింది. బుద్ధిందా నీకు? పట్టుకూడదు. సారీ, ఇది నేను కొట్టక ముందు చెప్పాలి. హలో, రెడ్ లో అదిరారు, ఒక్కసారి నవ్వుతారా? ఏంటి? ఏం లేదు, నాకు రెడ్ అంటే కొంచెం వీక్నెస్. ఇందాక సీరియస్ గా ఉన్నప్పుడు అంత క్యూట్ గా ఉంటే స్మైలింగ్ ప్రొఫైల్ లో ఇంకెంత బాగుంటారా అని ఒక్కసారి చూడమని లోపల ఉన్నోడు కిలికేస్తున్నాడు. అవునా? దూరం నుంచి ఏం తెలుస్తుంది, దగ్గరికి రా చూపియండి. నవ్వితే ఏం పోద్ది, దొంగ మొక్కుంది. ఈ ప్రొఫైల్లో చూస్తుంటే మీ నాన్న ఎంత పెద్ద దొంగ తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? మరి ఆకాశంలో ఉండాల్సిన చందమామని భూమి మీదకి తెచ్చేశాడు, ముత్యాలన్నిటినీ మీ నవ్వుల్లో నింపేశాడు, మరి పెద్ద దొంగే కదా. ఇన్ని ఇబ్బ డైలాగ్ ఆపకపోయావు అనుకో, ఈ ధూమపాన విషయం మీ నాన్నకు లీక్ అవుద్ది. ఎక్స్క్యూజ్ మీ, మీరేంటి మా అపార్ట్మెంట్లో? నిన్ను చూడగానే పడిపోయా, అందుకే నీకోసం పై ఫ్లాట్లోకి వచ్చా. నిజంగానా? పోడా, పోయి పని చూసుకో. ఇంకిదేనా పని? నువ్వేంటిక్కడ? ఈ టైంలో ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తే భూమి మీద నడిచే చందమామని చూడొచ్చంట, అందుకే ఉన్నాను. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఇలా పిల్లనికలు తిరిగావనుకో ఖచ్చితంగా పిచ్చోళ్ళలో రోడ్ల మీద మిగిలిపోతావు. అందుకే నేను మ్యాటర్ ఉందనుకో పిల్ల ఆటోమేటిక్గా వస్తుంది. అర్థమవుతుందా? నీకే. అక్కడ ఎవరు లేరు కదండి. అలా ఎర్రి చూపులు చూడకు, మొక్కమ్మ చెప్తే ఫీల్ అవుతావని పక్కకు చూసి చెప్పా. ఎందుకండి నా మీద అంత ప్రేమ పెట్టుకొని పైకి కోపం నటిస్తారు? ప్రేమ? నీకేమన్నా స్క్రూ లూజా? మరి ప్రేమ లేకుండానేనా నా ఫ్యూచర్ గురించి అంత ఆలోచించి చెప్పారు? నిన్ను కొట్టండి. కోపం ఉండి కొట్టకుండా వెళ్ళిపోవటం కూడా ప్రేమే. మరి మనకు తెలియకుండా ఎవరో బయట ట్యూషన్ టీచరు నాకు ట్యూషన్ చెప్పేది ఇదా? జంపురా రే ముద్దదవా, ఇట్రమ్మా. హలో, ఇలా బుక్ అయిపోయానంటారా బాబు? నువ్వెంత ముద్దువి బేకరుగడు కాకపోతే బీటెక్ వచ్చిన తర్వాత కూడా నేను ట్యూషన్ పంపిస్తారా? అంటే ఎప్పుడు మీలో చదివే వాళ్ళేనా? నాలాంటి వాళ్ళు అవ్వకూడదా? ఏ గూగుల్ యాపిల్ కంపెనీకి సీఈఓ? అబ్బా, బీటెక్ ఫుల్ ఫామ్ చెప్పరా. వెరీ సింపుల్. బి ఫర్ బ్యాచులర్, టీ ఫర్ టెక్నికల్, ఈ ఫర్ ఎకనామికల్, సి ఫర్ కమర్షియల్, హెచ్ ఫర్ బీటెక్. అందరూ హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి హైటెక్ సిటీ. ప్రసాద్వా, ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? కరెక్ట్ గానే చెప్పాను కదా. బీటెక్ ఫుల్ ఫామ్ అయితే తెలియదు నీకు, యాపిల్ సీఈఓ అయిపోతావు. బుక్స్ అయినా చేతిలో? ఈ జమానాలో బుక్స్ ఏంటండి, ఏదైనా డౌట్ వస్తే అడగడానికి గూగుల్ తెల్లు ఉంది, నోట్స్ ప్రిపేర్ చేయడానికి చాట్ జీపీటీ ఉంది, ఇంకా బుక్స్ ఎందుకు? అమ్మో, ఎంత పెద్ద కర్ర వేసుకొని తిరుగుతుందో. ఈ మధ్య చిన్నపిల్లల్ని కొట్టట్లేదంట తెలుసా కర్రలతో. చిన్న పిల్లల్ని కొట్టకూడదు,
బీటెక్ వచ్చి ఇప్పుడు ఏబిసిడి నేర్చుకుంటున్నావు, నీలాంటి డఫ్ అని కొట్టొచ్చు. మీరు మరీ నా మీద అంత నెగిటివ్ ఇంప్రెషన్ పెంచుకోకండి. పెంచుకోక నీ చేతి రేఖలు చూసి నీతో ప్రేమలో పడాలా? ఉమ్, కోడితే మళ్ళా మూసుకుని రాయ్. రాస్తున్నాలే. ఇదేదో బై మిస్టేక్ వర్కౌట్ అయిపోయినట్టుంది. అయిపోయింది, చూపించేద్దాం. అయిపోయింది. ఇంటి మెయిన్, ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్, ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్ ఇవన్నీ బాగానే రాసావు. మర్చిలేంటి నానా పికప్ లైన్స్ పాడావు. అయినా మన టార్గెట్ అదే కదా. ఏంటి? మీకు అది అర్థం అవ్వాలంటే ముందు మీరు ఆ భద్రకాళి అవతారం నుంచి బయటకు వచ్చి ప్రేమదేవత అవతారం ఎత్తాలి. రాకపోతే వస్తారు. రాను. నీకు ప్రోగ్రామ్ మీద ఫోకస్ కంటే నా మీద ఫోకస్ ఎక్కువైంది. ఇక నుంచి నీకు నేను ట్యూషన్ చెప్పను. ఈ విషయం మీ నాన్న కంప్లైంట్ చేస్తా. నాన్నక హే ఏయ్ హే సిల్క్, మరి ట్యూషన్ చెప్తావా? సరే చెప్తాలే. ఇలా క్యూట్గా చాక్లెట్లు తినటం కాకుండా, ఆవేశం వచ్చినప్పుడు కోపడడం కాకుండా, ఈ ప్రేమ గేమ లాంటివి ఏమైనా అలవాటు ఉన్నాయా? చాలా మంది ఉన్నారు నాకు. ఎవరు? మీ కాలేజ్ అబ్బాయిలా? నిన్ను నువ్వేదో టార్గెట్ అను, అది చెప్పు ముందు. సరే చెప్తా. మరి నువ్వు చెప్తావా? నాకు ఈ సీలు, జావా, కోడింగ్లు నేర్చుకునే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను ప్రేమించిన అమ్మాయి నా పక్కనుంటే మాత్రం లైఫ్లో నేను మంచి పొజిషన్కి వెళ్తా. అదేం లాజిక్? అంటే ఇప్పుడు నాకు మందు సిగరెట్ అలవాట్లతో పాటు చదువు కూడా పెద్దగా రాదు, పైగా ఆవారాగాన్ని. ఇప్పుడు నా లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చి నన్ను పిచ్చిగా ప్రేమించి నా బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మార్చి నాలో టాలెంట్ని ఫైండ్ అవుట్ చేసి నన్ను ఒక సూపర్ స్టార్ని చేస్తే అది కిక్. ఏదో 7G బృందావన్ కాలనీ స్టోరీస్ చెప్పుకో, నేను సినిమాలు చూస్తా. ఆ సినిమా చూసే ఈ గోల్ పెట్టుకున్నా. సర్లే కానీ ఇంతకీ నువ్వు కావాలనుకున్న అమ్మాయి దొరికిందా? దొరికింది. ఐ థింక్ ఇప్పుడు నా పక్కనే ఉన్నట్టుంది. ఇప్పుడు మీరు చెప్పండి. నాకు ఎవరు లేరు, జస్ట్ నీ రియాక్షన్ చూద్దామని చెప్పా. నిజంగానా? నిజం, నీ మీదట్టు. నువ్వు నన్ను ఏం అడగట్లేదేంటి? దేని గురించి? అంటే నైట్ చదివేటప్పుడు డౌట్స్ వస్తాయనే రీజన్తో ఫోన్ నెంబరో, ఇన్స్టాగ్రామ్ ఐడినో, స్నాప్చాటో అడగాలి కదా, నువ్వేం అడగట్లేదేంటి? నీ ఫోన్ నెంబర్ 99599646. నీ ఇన్స్టాగ్రామ్ ఐడి పారు తమ్మిశెట్టి తెలుసు. నా ఫోన్ నెంబర్ ఐడి తెలుసు కూడా, ఇంత సింపుల్ గా ఎలా ఉన్నావురా? అవన్నీ విర్చువల్ కనెక్షన్స్ పారు, వాటిల్లో ఫీల్ డైల్యూట్ అయిపోతుంది. నాకన్నీ ఇలా ఆర్గానిక్ గా ఉంటేనే నచ్చుతాయి. ఆ దేవుడి దయ వల్ల నాకు కావాల్సింది నాకు దగ్గరగానే ఉంది. ఇంకా విర్చువల్ కనెక్షన్స్ అవసరం అంటారా? ఈ విషయంలో మటుకి టాపర్వే. ఏదో మీ ట్రైనింగ్ మై డియర్ పారు. మిస్ పారు మిస్. నీకు బైక్ ఉంది కదా? ఉంది, కానీ దేనికి? ఆప్తావా? పద. హలో ఇటు. హే, ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు మనం? ఏయ్, ఏమైంది? మళ్ళీ వెనక్కి తీసుకొచ్చావు? నువ్వు రెడ్ డ్రెస్లో కనిపిస్తే నాకు మాత్రమే కనిపించాలి, ఊరందరికీ కనిపిస్తే నాకు నచ్చదు. నువ్వు అర్జెంట్గా ఇలా డ్రెస్ మార్చుకురా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏంటేంటి? నేను ఆల్రెడీ నీకు పడిపోయానని తెలుసు, కానీ ఊహనో చెప్పవు. కానీ ఇలా నాకు ఇష్టమైన డ్రెస్లో కనిపించి మాత్రం కవ్విస్తావు. నాకు నేను ఈ డ్రెస్లో చూస్తుంటే హక్ చేసుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది. అర్థం చేసుకోవే నా బాధ, అర్థం చేసుకోవే నా బాధ. నువ్వు అర్జెంట్గా ఇలా డ్రెస్ మార్చుకురా, లేదంటే నేను బయటికి తీసుకెళ్ళను. హే పోరా, స్టూపిడ్ ఫెలో. ఇప్పుడు దీన్ని బతిమలాడుకోవాలా? పారు పారు, దా వెళ్దాం బయటికి. చిపా. పారు, సారీ పారు, మాట్లాడొచ్చు కదా. చిపా. పారు ప్లీజ్. నువ్వు నాకు పడిపోయావు, కానీ నేను నీకు పడలేదు. అంటే మీ అబ్బాయిల్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్తో డిజైన్ చేశారు. దానికోసం మా అమ్మాయిల్ని కొంచెం అందంగా డిస్టర్బ్ చేసే షేపులతో డిజైన్ చేశారు. కానీ మా అమ్మాయిలు లవ్ ఎట్ 100 సైట్కో 1000 సైట్కో ఫైనల్ చేస్తారు. మీ అమ్మాయిలు అర్థం కారు, మీరు చెప్పే లాజిక్లో అర్థం కావు. వినో, మాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాక వాడితో ట్రావెల్ చేసి వాడి గురించి అన్నీ తెలుసుకున్నాక వాడు మాకు సెట్ అవుతాడా లేదా అని తెలుసుకోవడానికి చాలా టైం తీసుకుంటాం.
ఈ ట్రావెల్లో మాకు సెట్ అయ్యాడనుకో సచ్చినా వదలం. ఇప్పుడు మనం థర్డ్ ఇయరే కదా, ఇంకా ఫైనల్ ఇయర్ ఉందిగా. ఈ లోపు సెట్ అయితే ఓకే, లేదంటే లేదు. ఏమంటావ్? ఇలా మీ అమ్మాయిలు 2-3 ఏళ్ళని మీ కాళ్ళ దగ్గర మమ్మల్ని తిప్పేసుకుంటారు కదా, ఫైనల్గా నో చెప్తారు. ఆ లోపు ఎంతమంది ఫిగర్లు మా లైఫ్లో మిస్ అయిపోతాం తెలుసా? పోగొట్టేదవా. నిజమే కదా భయ నేను చెప్పింది. కానీ అమ్మాయి నచ్చాక ఏం చేస్తాం? పారు పారు ఆగాగు, ఆ తర్వాత విషయం నేను చెప్తా. తర్వాత ఏముంది? 4th ఇయర్. పిల్ల నీలోని టాలెంట్ ని ఫైండ్ అవుట్ చేసి నీకు పడిపోయి ఉంటది. ఆ తర్వాత లవ్ లో వచ్చే చిన్న చిన్న గొడవలకి నువ్వు ఇలా చేస్తానని వచ్చావు. తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తావు కదా నువ్వు. ఎందుకు? పాజిటివ్ క్లైమాక్స్ అప్పుడే ఫిక్స్ అయిపోతాను. అయితే అలా జరగలేదా? మరి ఏం జరిగిందో చెప్పు. అది చెప్తాలే కానీ అసలు ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా ఆ తూచ్ అంటే ఏంటమ్మా నీ ఫీలింగ్? ఇది గాని ఫ్రాంక్ అని చెప్పు, ఇవన్నీ పోసి నిన్ను నేనే చంపేస్తా. ప్రాంక్ కాదు కానీ నేను రియల్ లైఫ్లోనూ ఆ కథలోనూ ప్రేమించిన పారు ఈ పార్వతి ఒకటే. అంటే ఆ పారు ఈ పార్వతి పారు రెండు ఒకటేనా? ఐ లవ్ యూ పారు, నిజంగా నువ్వు అంటే చాలా ఇష్టం. నువ్వు అటు ఇటు తిప్పి నాకే కలుపుతావేంట్రా పులిహారా? అంటే నువ్వు ఇంటర్ చేసింది వికారాబాద్లోనే కదా? అక్కడ మీ పక్కింట్లో ఒకరిని మార్కులు సరిగా రావట్లేదని వాళ్ళ బాబు పిచ్చ కొట్టుడు కొట్టేవాడు, గుర్తుందా? సౌండ్స్ కూడా వచ్చేవి. అలా నాకు కూడా అవకూడదనే భయంతో ఆ సౌండ్స్ ని రికార్డ్ చేసుకుని అలారంగా పెట్టుకున్నాగా. ఆ సౌండ్స్ నావే. అలా మొద్దులా ఉన్నప్పుడు నీ ముందుకు రావటం నచ్చక ఎప్పుడూ నీకు కనిపించలేదు. అందుకే నా కల్లో నువ్వు నాకు ట్యూషన్ చెప్పినట్టు, నాలో టాలెంట్ ఫైండ్ అవుట్ చేసి నేను స్టేట్ ర్యాంక్ కొట్టేలా చేసినట్టు, ఆ జర్నీలో నువ్వు నన్ను లవ్ చేసినట్టు, మన లవ్ ఎవరెస్ట్ దాకా వెళ్ళినట్టు ఎన్ను కళ్ళు కొన్నాను. కానీ ఒకరోజు నువ్వు సడన్ గా మాయం. వాట్ ద ఫన్? ఆ బలిపసవు నువ్వేనా? నేనే. ఆ తర్వాత నేను నీ కాలనీలోనే చూడటం, అందుకే గబగబా వచ్చేసాను. ప్లీజ్ పారు, స్టిల్ ఐ లవ్ యూ. నన్ను లవ్ చేసి నాలో టాలెంట్ ని బయటికి తీపారు. ప్లీజ్ పారు, పారు ప్లీజ్ పారు. అలా అడుక్కోకు. ఇప్పుడు నేను నిన్ను లవ్ చేయకపోతే, నీలో ఉన్న టాలెంట్ ని బయట పెట్టకపోతే? చచ్చిపోవడానికి పాయిజన్ బెస్టో ఎండ్రిన్ బెస్టో చెప్తే తాగి చచ్చిపోతాను. అప్పు సర్లే, ఇన్నేళ్ళ నుంచి లవ్ అంటున్నావు కదా, ఎంతో కొంత జెన్యూనిటీ ఉంటుందిలే. ట్రావెల్ చేద్దాం. నాలోని సాడిజంని నువ్వు భరించగలవని నాకు అనిపించింది అనుకో, అప్పుడు లవ్ సంగతి ఆలోచిద్దాం. అమ్మాయి నువ్వు మాత్రం హింటిస్తే అబ్బాయిని నేను రెచ్చిపోతాను. ఈ ఓవరాక్షన్ని తగ్గించుకో. ఇంకేంటి?